హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వంటింట్లో ఉపయోగపడే 4 చిన్న చిట్కాలు చెప్పుకుందాం. సో ఫస్ట్ టిప్, మనం మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఏరుకొని మరీ కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ కరివేపాకు 4-5 రోజుల్లోనే వాడిపోతూ ఉంటుంది. ఈ కరివేపాకు 15 రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి అంటే ముందుగా ఈ కరివేపాకుని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని రెబ్బల నుంచి వేరు చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి. ఇలా వేసుకున్న డబ్బాకి టైట్గా మూత పెట్టుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి 15 డేస్ వరకు కరివేపాకు అలానే ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం. సో ఈ టిప్లో ఏంటి అంటే, మనం కరివేపాకుని ఇలా రెబ్బల నుంచి వేరు చేసిన తర్వాత ఈ కాడలు పడేస్తూ ఉంటాం కదా. సో ఈ కాడల్ని మనం పడేయాల్సిన అవసరం లేదు. వీటిని మనం సాంబారు, రసం ఇలా కొన్ని పులుసులు పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటిలో ఈ కాడలను వేసుకుంటే పులుసు టేస్టీగా ఉండడమే కాకుండా ఇవి వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాదు రసానికి అలాగే పులుసులకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనం లెమన్స్ తెచ్చుకుంటాం కదండి, అవి తెచ్చుకున్న 4-5 రోజులకి ఇలా ఎల్లో కలర్లో మారడం కానీ అలాగే ఇలా చిన్న చిన్న డాట్స్ రావడం కానీ చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఒక చిన్న పేపర్ని తీసుకొని అందులో లెమన్ని చుట్టేసి మనం ఇలా ఒక డబ్బాలో కానీ లేదంటే ఒక కాటన్ బ్యాగ్లో కానీ పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అవి ఎక్కువ కాలం పాటు నిలువ ఉంటాయి. మనం ఎప్పుడు లెమన్ అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అరటి పండ్లను కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. వాటిని ఇలా ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని ఒక క్లాత్ కప్పుకొని ఉంచుకోండి. ఇలా ఉంటే 2-3 డేస్ నిలువ ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా అరటిపళ్ళు తెచ్చుకునేటప్పుడు మనం వెంటనే తినేస్తే పర్వాలేదు, లేదు అంటే కనుక కొంచెం పచ్చిగా ఉన్నవే తెచ్చుకోవాలి. మనం మార్కెట్ నుంచి ఫ్రెష్గా గ్రేప్స్ తెచ్చుకుంటాం కదండి. సో ఈ గ్రేప్స్ ఏమవుతాయంటే ఇలా కాడలతో ఉండడం వల్ల ఇవి త్వరగా వాడిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటాయి. సో మనకి గ్రేప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ముందు వీటిని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. సో ఆరిపోయిన వాటిని ఈ గ్రేప్స్ని గుత్తుల నుంచి వేరు చేసి ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయండి. టిప్ నెంబర్ 5, మనం పుదీనాని మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము, కానీ దాన్ని ఆకులు సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఒక చిల్లీలు ఉన్న జాలి తీసుకొని దానిలో పెట్టుకొని ఇలా లాగేస్తే ఆకులు కాడల నుంచి సపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత వీటిని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఒక 1 వీక్ పాటు నిలువ ఉంటాయండి. సో ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.